మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. ప్రస్తుతం మనము కడప జిల్లాలోని పెద్ద దర్గా వద్ద అయితే ఉన్నాము. మనం చూస్తున్నట్టయితే కడప జిల్లా ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి రాక కోసమే కడప జిల్లా నగర ప్రజలు ఎలా వేచి చూస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ షర్మిల గారు కడప జిల్లా పర్యటనలో భాగంగా పెద్ద దర్గా అయినటువంటి అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించడం మీరు ఇక్కడ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి సాంఘిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందైతే వ్యక్తపరచడము చూపించడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. मेरे प्रिय मुस्लिम भाइयों और बहनों, आप सब जानते हैं डॉक्टर वाईएस साहब को कितना करे उन्होंने मुस्लिम भाइयों के लिए 4% रिजर्वेशन किसने दिलाया? राजशेखर रेड्डी साहब ने दिलाया. ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం భాయ్యో और बहनों. ఇందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాజశేఖర రెడ్డి గారి గోత్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. ఉంటాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం భాయ్యో బహనో సబ్కో సోచనా చాహియే. ఈరోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగనన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులో కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాట అయినా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది ఈ పోరాటము. న్యాయానికి, అధికారానికి మధ్య జరుగుతున్నది ఈ పోరాటము. ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నది. మరొకసారి అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి. నేను అందుబాటులో ఉంటాను. మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కడప జిల్లాలో పర్యటన ముగించుకొని వైఎస్ షర్మిల గారు బయలుదేరడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.